ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇకపై ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలల్లో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 4వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజనాన్ని ఈ నెల 1 నుంచే ప్రారంభించాలని భావించారు. కానీ పలు అనివార్య కారణాల వల్ల రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నారు. రేపు వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో మంత్రి లోకేష్ వర్చువల్ గా మాట్లాడతారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం కూటమి సర్కారు 115 కోట్లు కేటాయించింది.